బైబిల్ భాషలు వాటి విశేషములు. హీబ్రూ ఇది యూదుల యొక్క మాతృభాష. అరమాయిక్ గ్రీకు. హీబ్రూ మొట్టమొదటగా ఇది యూదుల యొక్క మాతృభాష. 2 పాత నిబంధన చాలా భాగం హీబ్రూలో వ్రాయబడింది. 3 లేఖనములు హీబ్రూలో వ్రాయుట మోషేతో మొదలుపెట్టబడి పాత నిబంధనలోని అనేక ప్రముఖ వ్యక్తులు వ్రాసిరి. 4 హీబ్రూ భాష కుడి నుండి ఎడమకు వ్రాయబడేది. 5 వ్రాయబడిన విషయమును నిలువు వరుసలుగా అమర్చేవారు. 6 ప్రతి అక్షరం క్రింద కొన్ని చుక్కలు కొమ్ములు ఉపయోగించేవారు. అరమాయిక్ భాష. 1 యేసుక్రీస్తు యొక్క కాలంలో అరమిక్ భాష వాడుకలో ఉండేది. 2 సిరియా చుట్టుప్రక్కల ప్రాంతంలో ఈ భాష వాడుకలో ఉండేది. 3 యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పుడు అరామిక్ భాషను ఉపయోగించేవారు. 4 ఈ భాషకు హీబ్రూ అక్షరములనే ఉపయోగించేవారు, కానీ పదములు వేరుగా ఉండేవి. 5 పాత నిబంధనలో ఇర్మియా, ఎజ్రా, దానియేలు, క్రొత్త నిబంధనలోని కొన్ని భాగములు అరమిక్ భాషలో వ్రాయబడినవి. గ్రీకు. నూతన నిబంధన మొత్తం కూడా గ్రీకులో వ్రాయబడింది. 2 గ్రీకులో వ్రాయబడిన ప్రతులలో 2 రకముల పద్ధతులు ఉపయోగించారు. ఏ యున్సియల్ అక్షరములు కలిపి ఒకే వరసలో ఖాళీ లేకుండా ప్రక్కన వ్రాయడము. బి మినుస్కూల్ అక్షరములు గొలుసుకట్టుగా పదముల మధ్య ఖాళీతో వ్రాయటము. తెలుగు బైబిల్ తర్జుమా చరిత్ర 1727 జర్మన్ లూథరన్ మిషనరీ బెంజమిన్ గుల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదము చేశారు. 1732 జర్మన్ లూథరన్ మిషనరీ బెంజమిన్ గుల్జ్ తెలుగులో పాత నిబంధన అనువాదము చేశారు. 1742 జర్మనీకు చెందిన ఫిలిప్ ఫెబ్రీషియన్ తెలుగులో అనువాదం చేశారు. 1795 కెప్టెన్ జేమ్స్ డాట్స్ అనే స్కాటిష్ అధికారి తెలుగులో అనువాదం చేశారు. 1805 నుంచి 11 విలియం కేరీ బృందం తెలుగు అనువాదం చేశారు. 1812 ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురై అనువాద ప్రతి కాలిపోయింది. 1818 మరలా అనువదించి క్రొత్త నిబంధన ప్రచురించారు. 1821 పంచకాండములు ముద్రించారు. 1854 పాత నిబంధన ముద్రించారు. 1857 తొలి సంపూర్తి బైబిల్ పాత క్రొత్త నిబంధనలతో మద్రాస్ ఆక్సిలరీ వారు ముద్రించారు. 1911 తెలుగు బైబిల్నకు సవరణలు జరిగాయి. 1953 తెలుగు బైబిల్నకు సవరణలు జరిగాయి. ఈ సంక్షిప్త సమాచారం